అమాత్యయుగం ఎవరికి దక్కుతుందనే విషయంలో దాదాపు స్పష్టత వచ్చింది. 9 మంది పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు ఖరారు చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కనుంది. మంగళవారం జరగనున్న మంత్రిమండలి విస్తరణకు 9 మంది పేర్లు ఖరారయ్యాయి. గత మంత్రివర్గంలో పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఈటెల రాజేందర్కు మరోసారి అవకాశం దక్కనుంది. కొత్తగా ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్కు అమాత్య యోగం రానుంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను పూర్తిగా ఆ బాధ్యతల్లోనే కొనసాగించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. హరీష్ రావు, కడియం శ్రీహరి, పద్మారావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం లేనట్లేనని సమాచారం. ఈసారి విస్తరణలో 3 బీసీలను తీసుకోవాలని సంకల్పించిన కేసీఆర్ ఆ దిశగానే ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్కు అవకాశమిస్తున్నట్లు తెరాస వర్గాలు చెబుతున్నాయి. మహిళా, గిరిజన కోటా కింద ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభించిన 9 మందికి కేసీఆర్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. చోటు దక్కని పలువురు ఆశావహులతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప ఈ 9 మందిలో మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అందరికంటే అనుభవజ్ఞుడైన ఇంద్రకరణ్ రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. ఈ జిల్లా నుంచి రేఖానాయక్కు ఎస్టీ, మహిళా కోటా కింద ఎంపిక చేస్తారని భావించినా మలివిడతలో ఆమె పేరును పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గతంలో హైదరాబాద్ నుంచి మంత్రిగా పనిచేసిన పద్మారావును ఉపసభాపతి లేదా విప్ పదవిలో నియమించవచ్చని సమాచారం. నిజామాబాద్ జిల్లాలో సామాజిక సమీకరణాలతో పాటు సీఎంతో సాన్నిహిత్యం ప్రశాంత్ రెడ్డికి అవకాశం తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. కరీంనగర్లో ఆది నుంచి సీఎంకు ఉద్యమ సహచరుడైన కొప్పుల ఈశ్వర్కు గతంలో మంత్రి పదవి ఇవ్వాల్సి ఉన్నా సాధ్యం కాలేదు. ఈసారి ఎస్సీ కోటాలో ఆయనకు అవకాశం కల్పిస్తున్నారు. ఈటెల రాజేందర్ ఎంపిక విషయంలో తొలుత కొంత ఊగిసలాట జరిగినా చివరకు చోటు దక్కినట్లు సమాచారం. మహబూబ్నగర్ జిల్లాలోని మొత్తం 14 స్థానాల్లో 13 తెరాసకు దక్కాయి. పాలమూరుకు సముచిత ప్రాధాన్యమివ్వాలని భావించిన కేసీఆర్ ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టనున్నారు. కీలకమైన సామాజిక వర్గ సమీకరణ, తనతో పాటు ఉద్యమంలో పాల్గొనడం వంటి అంశాల ప్రాతిపదికన నిరంజన్ రెడ్డికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. గెజిటెడ్ అధికారుల సంఘం తరపున ఉద్యమంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్కు బీసీ కోటాలో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా నుంచి జగదీష్ రెడ్డిని సీఎం ఎంపిక చేసినట్టు సమాచారం. గుత్తా సుఖేందర్ రెడ్డికి 2వ విడతలో మంత్రి పదవి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వరంగల్ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రి పదవికి సీఎం ఎంపిక చేశారు. కడియం శ్రీహరికి శాసనమండలి చైర్మన్ లేదా ఇతర బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల బాధ్యతను కేటీఆర్కు అప్పగించనున్నట్టు సమాచారం.